మీ ఇళ్లలో ఎవరికన్నా కోళ్ళు ఉన్నాయా? కోడి పిల్లలు ఉన్నోళ్ళు చేయలేబట్టండి ఒక్కసారి. ఉన్నాయి కదా, కోడి పిల్లలు ఉన్నాయి కదా. అయితే ఒక కోడి ఏం చేసిందంటే కోడి పెట్ట 10 గుడ్లు పెట్టింది. కోడి పెట్ట 10 గుడ్లు పెట్టింది. ఆ 10 గుడ్లను పొదిగేస్తారు. పొదిగేస్తే ఏమైతుంది? పిల్లల్ని చేస్తుంది. ఆ కోడి 10 పిల్లల్ని చేసింది. 10 పిల్లల్ని చేస్తే ఒక ఆయన ఏం చేసిండు, రేవంత్ రెడ్డి అసలు ఆయన ఏం చేసిండంటే ఆ కోడిని పొదిగేసిండు. పొదిగేయంగానే పిల్లలైనాయి. 10 పిల్లలు కాగానే మన ఇళ్లలో కూడా కోడి పిల్లలు పుట్టగానే బయట వేరు, ఇంట్లో గచ్చులో వేస్తారు. ఎరికేనా? గచ్చులో వేస్తారు, చిన్న చిన్న నూకలు వేస్తారు వాటికి తినడానికి. అప్పుడు తల్లి కోడి ఏం చేస్తుంది, ఆ నూకల్ని ఇంకా ముక్కలుగా చేసి పిల్లల ముంగటేస్తుంది. అవి బుక్కుతా ఉంటాయి. అవునా? 2-3 రోజులు మంచిగా ఆడ వాటర్ కూడా చిన్న ప్లేట్ లో వాటర్ పెడతాం, గిన్నెలో వాటర్ పెట్టగానే ఆ కోడి పిల్లలు ఏం చేస్తాయంటే ఈ నూకలు బుక్కిన తర్వాత వాటర్ తాగుతాయి. అట్లా 2-3 రోజులు గడుస్తుంది. 2-3 రోజులు గడవగానే ఆ తల్లి కోడి ఏం చేస్తుంది అంటే ఆ గచ్చులోంచి పైకి ఎగురుతుంది. గచ్చులోంచి పైకి ఎగరంగానే ఏం చేస్తారంటే పిల్లలు ఏమంటాయి అంటే తల్లిని అంటా ఉంటాయి, ఏందమ్మా నువ్వు పిచ్చిదానవా? రేవంత్ రెడ్డి గారు మంచిగా ఇక్కడ నూకలు పోసిండు, నీళ్లు పెట్టిండు, నీడ పట్టుకుండి తినుకుంటా నీళ్లు దాకా నువ్వేటో గడ్డుపోతున్నావు ఏందమ్మా అని ఈ పిల్లలన్నీ తల్లిని అంటాయి. మీకు తెలియదు బిడ్డ అంటది. మీకు తెలియదు బిడ్డ అంటది. మా అమ్మకు పిచ్చిలేసినట్టుంది, మంచిగా ఇంట్లో ఉండక బయటికి వెళ్ళిపోతుంది. అట్లా ఏం చేస్తుంది, పిల్లల్ని కూడా మెల్లగా గచ్చెక్కిచ్చి 2-3 రోజుల తర్వాత ఇంటి గడప ఉంటుందిగా, బయటి గడప, అక్కడికి తీసుకొస్తుంది. మీ ఇళ్ళల్లో కూడా కరెక్ట్ ఇదే జరుగుతుంది, చూసుకోండి. అక్కడికి తీసుకొస్తుంది కోడి. తీసుకొచ్చి కడప పైకి తల్లి కోడి ఎగిరి దుంకుతుంది. ఎగిరి దుంకి పిల్లలకు చూపిస్తుంటది, ఇట్లా ఎగరాలి, ఇట్లా దుంకాలి అని చూపిస్తూ ఉంటుంది. అట్లనే తల్లి గడప ఎక్కే కాడ పిల్లలకు చూపిస్తా ఉంది. అప్పుడు పిల్లలు ఎక్కలేక కింద పడుకుంటా ఆగమాగం అవుతా ఉంటాయి. అప్పుడు పిల్లలు ఏమంటాయి తెలుసా తల్లి కోడిని, అమ్మా నీకేమైనా బుర్ర పనిచేస్తుందా? మంచిగా ఆడ రేవంత్ రెడ్డి గారు నూకలు పోసిండు. రేవంత్ రెడ్డి గారు నూకలు పోసి నీళ్లు పెట్టి కడుపు నిండా పెడుతుంటే మమ్మల్ని గిడి తీసుకుపోతున్నావు ఎందుకు, ఈ కష్టపెడుతున్నావు ఎందుకు అని అంటే అప్పుడు తల్లి కోడి ఏమంటదంటే ఇప్పుడు నూకలు పోసిందని చెప్తా ఉన్నారు బిడ్డ, ఇప్పుడు నూకలు పోస్తాడు తర్వాత కోస్తాడు బిడ్డ మిమ్మల్ని అని చెప్పి చెప్తాడు తల్లి కోడి.